సర్వాధికారి అయిన దేవుడును నిరంతర స్తోత్రుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అలా వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామాన్ని వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యంలోకి వెళ్దామండి. రెండో దినవృత్తాంతములు 26వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. అంతటా యోధా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలాతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అమజ్య తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యోధావారికి తిరిగి వచ్చినట్లు చేసెను. అమజ్య కుమారుడైన యోధా రాజైన ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. బాగా వినాలి. ఈరోజు మనం వింటున్న ప్రసంగము ఒకనాటి యోధా రాజైన అమజ్య కుమారుడైన ఉజ్జియా గురించి. ఈరోజు మనం ఉజ్జియా గురించి ఎందుకు వింటున్నామంటే అందరు నాకా చూడాలి. ప్రసంగం అనగానే మనిషికి మార్పును తీసుకొచ్చే విధంగా ఉండాలి, మనిషిని మార్చే విధంగా ఉండాలి. ఒక ప్రసంగం వింటున్నామంటే మన జీవితములో మార్పు అనేది రావాలి. ప్రసంగం అసలు ఎందుకు వింటున్నాము, ఎందుకు వినాలి? ఎప్పుడో యోధా రాజైన అమజ్య కుమారుడైన ఉజ్జియా గురించి ఈరోజు మనం ఎందుకు వింటున్నాం, దేవుడు మనకు ఎందుకు వినిపిస్తున్నాడు అని అంటే, మీ జీవితము ఇదిగో ఉజ్జియా జీవితంలో జరిగినదంతా మీ ముందు చెబుతాను. మీ జీవితము ఒకవేళ సరిగ్గా లేకపోతే మీ జీవితాన్ని సరిదిద్దుకోండి అని ఒక రాజుని మన ముందు పెట్టి తన జీవితములో ఏం జరిగిందో మనకు తెలియజేస్తున్నాడు. అందులోని మన జీవితము సరిగ్గా ఉందో లేదో తెలుసుకోమని దేవుడు మనకి చెబుతున్నాడు. ఈయన యోధా రాజైన అమజ్య కుమారుడైన ఉజ్జియా గారు. ఈయన రాజ్యాధికారంలోకి 16 సంవత్సరాలు వాడై ఉండేటప్పుడు వచ్చాడని, తాను ఎన్ని సంవత్సరాలు యూదులను ఏలాడు అని అంటే 52 సంవత్సరములు యెరూషలేములో యూదులను ఏలినట్టుగా కనబడుతుంది. 4వ వచనము, ఉజ్జియా తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుడి దృష్టిలో యథార్థంగా ఉండాలి. ఈరోజు చాలామంది జీవితాలు మనుషుల దృష్టిలో అసలు నేను ఎలాగున్నాను, మంచిగా ఉన్నానా చెడ్డగా ఉన్నానా మనము చూసుకోవాలి. అక్కడతో ఆగకన్నా మనుషుల దృష్టిలో నువ్వు మంచిగా ఉన్నావా, పర్వాలేదు. మనుషుల దృష్టిలో చెడ్డగా ఉన్నావా, అయితే మంచిగా ఉండడానికి మార్చుకో. మనుషుల దృష్టిలో మంచిగా ఉన్నావా చెడ్డగా ఉన్నావా, అదొకటి మనం చూసుకోవాలి. దేవుడి దృష్టిలో అసలు నువ్వెవరివి, మంచిదానివా చెడ్డదానివా, మంచివాడువా చెడ్డవాడువా, అసలు దేవుడి దృష్టికి మనం ఎలా నడుచుకుంటున్నాం అని అంటే, ఉజ్జియా గారి జీవితం ఎలాగ ఉన్నదనంటే, అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును. యథార్థమైన ప్రవర్తన
దేవుడి దృష్టిలో కూడా యథార్థంగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో ఉజ్జియా ఎదుగుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. ఉజ్జియా గారు ఎవరిని ఆశ్రయించారు అని అంటే దేవుడిని ఆశ్రయించాడట. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనను వర్ధిల్ల చేసెను. దేవుడిని ఆశ్రయించటం. ఒకనాడు ఏదైనా సమస్య వస్తే ప్రమాదంలో పడకన్నా ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే ఆశ్రయపురాలు అనేవి ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆశ్రయపురంలోకి వెళ్ళి తలదాచుకుంటే ఎటువంటి ప్రమాదం జరగకన్నా మనుషులను ఆశ్రయపురం అనేది కాపుదల ఇస్తుందని. అలాగే మన జీవితంలో దేవుడిని ఆశ్రయించినంతకాలం, దేవుడితో మనం ఉన్నంతకాలం మన జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా ఉంచుతాడు అనడానికి ఉజ్జియా గారి జీవితమే మనకు సాక్ష్యం. అతడు దేవుడిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుడు మనలను వర్ధిల్ల చేయాలంటే మనము దేవుడిని ఆశ్రయించాలి. అవునా? ఆశ్రయం అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. మనం ఎవరినో కొట్టేసాం, మనం ఎవరినో తిట్టేసాం, ఎవరినో చంపేసాం. ఇప్పుడు ఆ చంపిన వాడు తాలూకోలకు దొరకమనుకో, వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని కొడతారు, తిడతారు, వీలైతే చంపే అవకాశం ఉంది. వాళ్ళు తిట్టకన్నా, వాళ్ళు కొట్టకన్నా, వాళ్ళు చంపకన్నా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆశ్రయపురానికి వెళ్ళిపోవాలి. ఆ ఆశ్రయపురమే ఈరోజు పోలీస్ స్టేషన్. అవునా? హత్య జరిగింది, మరో హత్య జరగకన్నా, ఇక మీదట తప్పు అనేది చేయకన్నా, తప్పుకి శిక్ష విధించి మనలో ఒక చక్కని పరివర్తన తీసుకొచ్చి ఒక మంచి దారికి వచ్చామనగానే ఆశ్రయపురమైన పోలీసు వాళ్ళు లేక చట్టం మనలను ఏదో ఒక టైంలోని మన ప్రవర్తన బాగుంటే ఇక మీదట చెడు చేయకన్నా, ఎటువంటి గొడవలకు వెళ్ళకన్నా, ఎవరిని చంపకన్నా చక్కగా బ్రతకాలన్న ఆలోచన వచ్చినప్పుడు గవర్నమెంటే మనల్ని ఏం చేస్తుందంటే, ప్రభుత్వమే, చట్టమే మనకి న్యాయం కల్పిస్తుంది, మనలకు విడుదల దయచేస్తుంది. అలాంటిది ఆశ్రయం అంటే. అలాగా ఈ ఉజ్జియా గారు దేవుడిని ఆశ్రయించారనమాట. దేవుడిని ఆశ్రయించినంతకాలము, ఎంతకాలం అయితే ఈయన దేవుడితో ఉన్నాడో, ఎంతకాలం అయితే ఈయన దేవుడిని ఆశ్రయిస్తున్నాడో ఆ కాలంలోని దేవుడు ఆయన్ని ఏం చేశాడంటే వర్ధిల్ల చేశాడట. ఇంకా 6వ వచనం నుండి మనం అలా చదువుకొని 15వ వచనం వచ్చేసరికి 15వ వచనం, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 15వ వచనం. మరియు ఉజ్జియా అంటే రాజ్య రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు, దేశం ఎలాగైతే ఆయుధాలను, దేశానికి అవసరమైన ఆయుధ సామగ్రిని ఎలాగైతే దాచిపెట్టుకుంటుందో అలాగే రాజ్యము, రాజ్య ప్రజల కోసము ఎదుటి రాజ్యాల మీద వారు మన మీదకి రాకన్నా ఉండటం కొరకు ఉజ్జియా కూడా ఏం చేశాడంటే కొన్ని ఆయుధశాలలను ఏర్పాటు చేశాడు. వాటిలన్నిటినీ ఉంచినట్టుగా, చేయించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుందన్నమాట. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకు ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. ఇక్కడ యుద్ధానికి అవసరమైనవి, రాజ్య రక్షణ కొరకు అవసరమైన ఆయుధాలను సమకూర్చినట్టుగా, దాచిపెట్టినట్టుగా రాయబడింది. తర్వాత బాగా వినాలి. ఉజ్జియా గారు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. బాగా వినాలి. ఒక వ్యక్తి ప్రారంభంలో ఏమీ లేనప్పుడు ఒకలాగా ఉంటాడు, అన్నీ వచ్చిన తర్వాత అణిగిమణిగి ఉండడు. అవునా? ఈరోజు కొన్ని ఎందుకు జరుగుతున్నాయి అని అంటే,
వీటికి కొన్ని కారణాలు ఉన్నాయట. అవునా? కొన్ని ఎందుకు జరుగుతున్నాయంటే వీటికి కొన్ని కారణాలు ఉన్నాయని బైబిల్ చెబుతుంది. అవి మనకి మంచి చేయటానికి, మేలు చేయటానికే కొన్నిటిని మన జీవితంలో దేవుడు మనకు ఉంచినట్టుగా, మనకిస్తున్నట్టుగా కనబడుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఒక మంచి మాట ఇక్కడ రాయబడింది. ఉజ్జియా గారు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం దొరికిందనమాట. స్థిరపడిపోతే మనిషి మంచోడుగా ఉంటాడా, చెడ్డోడుగా మారుతాడా? ఖచ్చితంగా మనిషి స్థిరపడిన తర్వాత మంచిగా బ్రతకడం చాలా కష్టం. మనిషి స్థిరపడిన తర్వాత మంచిగా బ్రతకడం చాలా కష్టం అన్నమాట. ఆరోగ్యంగా ఉన్నదనుకో, ఆకలి లేకన్నా ఉన్నదనుకో, దాహం లేకన్నా ఉన్నదనుకో, చక్కని నీడ ఉన్నదనుకో, తినడానికి తిండి ఉన్నదనుకో, కట్టుకోవడానికి వస్త్రం ఉందనుకో, దేనికి లోటు లేకన్నా మన జీవితం ఉన్నదంటే భక్తిని, దేవుడు భయాన్ని, దేవుడిలో ఎదిగే విధానాలను ఇవన్నీ విడిచిపెట్టి చెడ్డ దారుల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. మనిషికి మంచి చెడు తెలిస్తే, నాకు తెలిసి మనుషులు మంచి చేయరు, చెడే చేస్తారు. ఆరోగ్యంగా ఉన్నామనుకో, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడా నీకు వందనాలు అని దేవుడికి రుణపడి బ్రతకడం చాలా కష్టం. అన్నీ ఇచ్చామనుకో, దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం చాలా కష్టం. ఇది మనిషికున్న లక్షణం అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఒక దారిలో పెట్టడానికే ఈ సుఖ దుఃఖాలు అనేవి, ఈ బాధలు, ఈ శ్రమలు, ఇవనేవి, ఈ రోగాలు అనేవి ఏర్పాటు చేసి ఉంటాడని నేను నమ్ముతున్నాను. అవునా? మనము ఏం ఆలోచించాలంటే, ఒక బంగారానికి ఒక చక్కని రూపము బంగారం తయారు చేసేవాడు ఇవ్వాలంటే అదేమవ్వాలి? కాల్చబడాలి. అవునా? ఇది కాల్చబడటం వలన దానికి ఒక మంచి రూపము ఆయన ఇవ్వగలడు. ఆ రూపం వచ్చిన తర్వాత దాన్ని మనము ధరించుకోగలం. ఒక మంచి రూపము బంగారం ముద్దకు రావాలంటే అది ఎలాగైతే కాల్చబడాలో మన బ్రతుకు కూడా మంచిగా ఉండాలంటే మనము కూడా కాల్చబడటము చాలా మంచిది. అవునా? మనము సువర్ణంగా మారాలంటే మనకి శ్రమలు, బాధలు అనేవి చాలా అవసరం. బాగా ఆలోచిద్దాం. 16వ వచనం, 2వ దినవృత్తాంతములు 26:16. అయితే అతడు ఎవరు? యోధా రాజైన ఉజ్జియా అనే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. చూసారా? అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం దొరికింది. స్థిరపడిన తర్వాత ఎలా మారిపోయాడు? మనసులోని గర్వం పుట్టింది, చెడిపోయాడు అనమాట. అంటే అదేదో సామెత ఉంది, అన్నీ ఉన్న ఆకట అణిగిమణిగి ఉంటుందట, ఏమీ లేని ఆకట ఎగిరెగిరి పడుతుందట. దేవుడు అన్ని పెడితే బాగుంటాం, అన్ని పెట్టకపోతే ఎగిరెగిరి పడతాం అన్నమాట. హిజ్కియా గారికి ఈయన తాతో ముత్తాతో అవుతాడనమాట ఉజ్జియా. అవునా? హిజ్కియా గారికి దేవుడు ఆయుస్సునిచ్చాడు కదా. ఎన్ని సంవత్సరాలు ఆయుస్సునిచ్చాడు హిజ్కియా గారికి? 10 సంవత్సరాల 15 సంవత్సరాల ఆయుస్సా? యెషయా గ్రంథం 38వ అధ్యాయము
యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా. కొన్ని రోగాలు చంపడానికి పుడతాయి, బాగా వినాలి. హిజ్కియా గ్రంథము 38వ అధ్యాయము క్షమించండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. కొన్ని రోగాలు కొన్ని రోగాలు ఎందుకు వస్తాయంటే మనలను చంపడానికి వస్తాయి. అవునా? ఆ రోగం వస్తే చావు తప్ప మరొక దిక్కు లేదనమాట. అలాంటి రోగము హిజ్కియా గారికి వచ్చింది. ఆ రోగానికి బైబిల్ పెట్టిన, దేవుడు పెట్టిన పేరేంటంటే మరణకరమైన రోగం. అంటే ఆ రోగం వచ్చిందంటే ఏదో రోజు చచ్చిపోవాలి. ఆ రోగం అలాంటిది. కొన్ని రోగాలు వస్తే నయమైపోతాయి, కొన్ని రోగాలు చచ్చినంత వరకు ఉంటాయి. మనం చచ్చినా కానీ రోగం పోదన్నమాట. ఇలాంటివి అనమాట. అయితే ఆ దేవుని కృప వలన మరణానికి సంబంధించిన రోగం వచ్చినా కూడా ఆ రోగం తీసివేయబడటము, 15 సంవత్సరాలు ఆయుస్సు కూడా దేవుడు తనకివ్వటం జరిగిందనమాట. ఈ ఉజ్జియా గారికి కూడా రోగం వచ్చింది. ఉజ్జియా గారికి కూడా ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఈ రోగం ఎందుకు వచ్చింది? ఈ రోగం ఎందుకు వచ్చింది అని అంటే, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. కిందకి వెళ్దాం. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. బాగా వినాలి. రోగాలనేవి ఎందుకు వస్తాయంటే పాపము చేయటం వలన కూడా రోగాలు వస్తాయి. పాపం చేస్తే పాపానికి తగ్గ రోగము. పాపం చేసినందుకు మనం ఏమని అడుగుతామంటే, మీకు తెలియకన్నా ఏదైనా పాపం చేస్తే నన్ను క్షమించండి, నన్ను మన్నించండి అని అడగటం మంచిది. ఇక మీదట పాపం చేయకన్నా బ్రతికే బ్రతుకు నాకు ఇవ్వండి, పాపం జోలికి వెళ్ళకన్నా జీవించే జీవితాన్ని ఇవ్వండి అని కూడా అడగాలన్నమాట. నేను ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి అని అడుగుతాం, అంతే. మరొక రోజు చెయ్యకన్నా ఉండేటట్టు చెయ్యి తండ్రి అని అడగం. అవునా? అంటే నువ్వు ఇలా చేస్తుంటావు, ఆయన అలా క్షమిస్తుండాలన్నమాట. మనం చేస్తుంటాము, ఆయనకి క్షమించాలన్నమాట. అంతేగాని దీనికి ఇంకోటి లేదనమాట. ఏమనాలి ప్రార్థనలో? నేను తప్పు చేస్తే క్షమించండి, మన్నించండి అని అడగాలి. ఇక మీదట చెయ్యకన్నా బ్రతికే జీవితాన్ని ఇవ్వండి అని కూడా అడగాలన్నమాట. ఇక్కడ ఉజ్జియా గారికి ఒక రోగం వచ్చింది. అవునా? ఈ రోగం రావటానికి కారణం ఏంటంటే ఒకసారి మనం చదువుకుందాం. ఇక్కడ రాజుకు ఒక పని ఇచ్చాడు దేవుడు. దేవుని మందిరములో సేవకులకు, యాజకులకు ఒక పని ఇచ్చాడు. యాజకుల పని యాజకులు చెయ్యాలి, రాజు పని రాజు చెయ్యాలి. ఓకే. భార్య ధర్మము భార్య కలిగి ఉండాలి, భర్త ధర్మాన్ని భర్త ఆచరించాలన్నమాట. ఎవరు ధర్మాలను వారు కలిగి ఉండాలన్నమాట, బద్దులై ఉండాలి. అయితే యాజకులు చేయవలసిన పనిలోకి యోధా రాజైన ఉజ్జియా గారు వెళ్తారు. ఈయన రాజు పని రాజు చెయ్యాలి. చేయడం మానేసి దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ధూపం వేయబోతాడనమాట. చదువుకుందాం. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. 17వ అధ్యాయం 17వ వచనం. యాజకుడైన అజర్యాయు అతనితో ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలకు పోయిరి. అవునా? ప్రియమైన దేవుని పిల్లలారా,
యాజకులు దేవుని సేవకులు ఎలాగుండాలని అంటే ధైర్యవంతులుగా ఉండాలన్నమాట. రాజు సరిగ్గా లేకపోయినా చెప్పాలి, మంత్రి సరిగ్గా లేకపోయినా చెప్పాలి, ఉన్నోడు సరిగ్గా లేకపోయినా చెప్పాలి, భయపడిపోకూడదు. అవునా? యాజకుడైన అజర్యాయు, ఆయన కాకన్నా కొంతమంది యెహోవా యాజకులు ఉన్నారట. వాళ్ళు ధైర్యవంతులట. 80 మంది అట. 80 మంది కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపపీఠం మీద నుంచొని ధూపం వేయటానికి వెళ్ళిపోయిన రాజు అయిన ఉజ్జయి అనకతలు వెళ్ళారట. వెళ్ళి చూసారా దేవుని సేవకులు ఎలాగుండాలి? ఇదిగో భార్య సరిగ్గా లేకపోతే భార్యకు బుద్ధి చెప్పాలి, భర్త సరిగ్గా లేకపోతే భర్తకు బుద్ధి చెప్పాలి, పిల్లలు సరిగ్గా లేకపోతే పిల్లలకు బుద్ధి చెప్పాలి, రాజులు సరిగ్గా లేకపోతే రాజులకు బుద్ధి చెప్పాలి, మంత్రులు సరిగ్గా లేకపోతే మంత్రులకు బుద్ధి చెప్పాలి. వాళ్ళు దేవుని సేవకులంటే. వారు రాజైన ఉజ్జయాన్ని ఎదిరించి ఉజ్జయ యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే కానీ రాజు అయిన నీ పని కాదని వాళ్ళు చెప్పారట. ఇది అహరోను సంతతికి దేవుడు అప్పగించిన పని. యాజకులము సేవకులము దేవుడి మందిరంలో మేము చెయ్యాలి, ఇది నువ్వు చేయకూడదు అని ఏం చేశారట? రాజుని ఎదిరించారట. మరి ఈరోజు సేవకులు చూడండి, సంఘానికి భయపడిపోతారు, మనుషులకు భయపడిపోతారు, సంఘ పెద్దలకు భయపడిపోతారు. సంఘ పెద్దలు సరిగ్గా లేకపోతే సంఘ పెద్దలను సరిగ్గా ఉండమని చెప్పరు. సంఘంలో విశ్వాసులు సరిగ్గా లేకపోతే సరిగ్గా బ్రతకండి అని చెప్పరు. ఇలా చెబితే సంఘానికి రారేమో, కానుకలు రావేమో, ఇలా చెబితే ఇలాంటి బోధలు చేస్తే మనకెవరు సపోర్ట్ చేయరేమని అనేకమైన భయాలకు గురైపోయి దేవుని పని సరిగ్గా చేయలేని సేవకులు ఈనాడు తరములో ఉన్నారు. అవునా? అలా ఉండకూడదు. రాజు సరిగ్గా లేకపోయినా రాజుకు బుద్ధి చెప్పాలి, పెద్దవాళ్ళు సరిగ్గా లేకపోతే పెద్దోళ్ళకు బుద్ధి చెప్పాలి, పిల్లలు సరిగ్గా లేకపోతే పిల్లలకు బుద్ధి చెప్పాలి. అలాంటి వారే దేవుని సేవ చేసే సేవకులు అన్నమాట. ఈనాటి సేవకులు కూడా అలాగే ఉండాలి. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు. చూసారా ఎలాంటి సేవకులు? రాజుని అంత మాట అంటే సైనికులను పిలిచి ఈ యాజకులను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేయండి, పలానా గొలుసులతో కట్టియండి, పలానా శిక్ష వేయండి అంటే వేయరా? అమ్మో, రాజుని ఎదిరించటమే, రాజు ఏమనంటే మన పని అయిపోద్ది అని భయపడటం లేదు. అజర్య భయపడటం లేదు. 80 మంది అయిన యాజకులు దేవుని సేవకులు ధైర్యవంతులట. ఏం చేశారట? పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పారట. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపర్తిని చేత పట్టుకొని రౌద్రుడైపోతున్నాడట. యాజకుల మీద కోపం చూపాడట. యెహోవా మందిరములో ధూపపీఠం పక్కన అతడు ఉండగానే యాజకులు చూచుచుండగానే అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. రోగం ఎందుకు వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించటం వల్ల. అసలు పాపం అంటే ఏంటంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలలో ఏ ఆజ్ఞనైనా నెరవేర్చకన్నా ఆజ్ఞను అతిక్రమిస్తే అదే పాపంగా మారుతుంది. ఆజ్ఞను నెరవేర్చకన్నా ఉండటమే పాపం, ఆజ్ఞను ధిక్కరించటమే పాపం, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ధూపర్తిని చేత పట్టుకొని దేవుని మందిరములోని పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ధూపం వేయటానికి దేవుడు రాజులకు ఇవ్వలేదు, అహరోను సంతతి వారైన యాజకులకు ఇచ్చాడు. యాజకుల పనిలోకి రాజు వెళ్ళాడు.
అంటే దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఆ రోగం ఎలాంటిదంటే కొన్ని రోగాలు చచ్చినా పోవు, చచ్చినంత వరకు ఉంటాయి. కొన్ని రోగాలు వస్తే స్వస్థత దొరుకుతుంది కొన్ని రోగాలకి. కొన్ని రోగాలు అవునా మనలను చచ్చినంత వరకు వదలవు. కొన్ని రోగాలు వస్తే ఖచ్చితంగా ఆ రోగానికి అర్థం ఏంటంటే అది నిన్ను చంపడానికే వచ్చింది. కొన్ని రోగాలు వస్తే నువ్వు చచ్చినంత వరకు నీతో ఉంటాయి, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా పోదు రోగం. ఇది రోగాల లిస్ట్ అనమాట. చదువుకుందాం. అంటే ఆజ్ఞను అతిక్రమించాడు అంటే పాపం చేశాడు. పాపం చేసినందుకు ఏమొచ్చింది? రోగం వచ్చిందనమాట. ఏ రోగం వచ్చింది? కుష్ఠరోగం. అవునా? కుష్ఠరోగం రావటానికి కారణం ఏంటి? దేవుడు ఆజ్ఞను నెరవేర్చవలసిన రాజు దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. అవునా? అందుకు రోగం వచ్చింది. అంటే రోగాలు రావటానికి కూడా కారణం ఏంటి? పాపము. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చకన్నా అతిక్రమిస్తే రోగాలు వస్తాయి. జాగ్రత్తగా దేవుని ఆజ్ఞను నెరవేర్చేటట్టు బ్రతకండి. బ్రతకకపోతే రోగాలు వస్తాయి. ఆ రోగాలు ఎలాంటివంటే కొన్ని రోగాలు వస్తే పోతాయి మెడిసిన్ ద్వారా. కొన్ని రోగాలు వస్తే ఎలాంటివంటే నిన్ను చంపడానికే వస్తాయి ఆ రోగాలు. కొన్ని రోగాలు ఎలాంటివంటే నువ్వు చచ్చినంత వరకు రోగం నిన్ను వదిలిపోదు. కాబట్టి జాగ్రత్తగా దేవుడి దగ్గర మసులుకోవాలి. వయసు ఉందని, ఆరోగ్యం ఉందని ఇష్టం వచ్చినట్టుగా వేసాలు వేసామనుకో, ఒకరోజు ఏం చేస్తాడు? గాయపరిచే రోజు వస్తుంది. అప్పుడు నిన్నెవరు బాగు చేసిన వాళ్ళు ఉండరనమాట. అందరూ బాగుపడిపోతున్నారు కాబట్టి దేవుడు నన్ను బాగు చేసేస్తాడు అనుకుంటే అది నీ భ్రమ, అది మన భ్రమ. చదువుకుందాం. 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము పక్కన అతడు ఉండగానే యాజకులు చూచుచుండగానే రాజైన ఉజ్జియా నొసట కుష్ఠరోగం పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్టు గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తనను మొత్తునని ఎరిగి బయటకు వెళ్ళుటకు త్వరపడెను. ఇంకొక మాట ఉంది. చాలామందికి తెలియలేని మాట ఏంటంటే, గమ్మత్తైన మాట ఏంటంటే, దేవుడు రక్షిస్తాడు, దేవుడు రక్షణ దయచేస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు ముడతాడు, స్వస్థపడతాడు, దేవుడు దయగలవాడు, దేవుడు దీర్ఘశాంతి, దేవుడు కరుణామయుడు. ఇవన్నీ నిజాలే. దేవుడు చెప్పినట్టుగా బ్రతకకపోతే ఏం చేస్తాడు? మొట్టికాయ ఎడతాడట. ఆ మొట్టికాయ ఎలాగుంటుందంటే రోగంగా మారచ్చు, చావుగా మారచ్చు. దానినే మొత్తటం అంటారు. యెహోవా మొత్తటం అంటే దేవుడు రక్షణ దయచేస్తాడు, దేవుడు కాపాడుతాడు. దేవుడు మాట వినక మనసును గర్వించి చెడిపోతే దేవుడు ఏం చేస్తాడు? మొత్తుతాడు. అవునా? ఆ మొత్తగానే ఏం జరిగింది? దేవుడు మొత్తటం అంటే అర్థం ఏంటంటే ఈయనను ఉజ్జియాను దేవుడు మొత్తాడు. మొత్తగానే ఏం జరిగింది? నొసటి మీద కుష్ఠరోగం వచ్చిందట. ఆ కుష్ఠరోగము ఈయనతో ఎంతకాలం ఉన్నది అని అంటే హిజ్కియాలాగా కొద్ది కాలం ఉండిపోయినట్లేదు. చదువుకుందాం. రాజైన ఉజ్జియా తన మరణం వరకు